వెల్కమ్ టు N9 మీడియా. నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అయితే నేరస్తులందరూ శిక్షను అనుభవిస్తున్నారా? కొందరు కులం, డబ్బు ఆధారంగా శిక్షను తప్పించుకుంటున్నారు. దళితులు, పేదవాళ్ళు జైళ్లలో మగ్గిపోతున్నారు. ఈ పాయింట్ ఆధారంగా 23 అనే సినిమా వచ్చింది. 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసు కథాంశం ఇది. ఈ సంఘటనలో 23 మంది చనిపోయారు. సినిమా టైటిల్ కూడా ఇదే. ఇంతకీ కథ ఏంటంటే, సాగర్ అంటే తేజ ఒక పల్లెటూరులో ఉంటాడు. లోన్ తీసుకుని ఇడ్లీ బండి పెట్టుకోవాలనేది కోరిక, కానీ లోన్ దొరకదు. పొగాకు కూలీగా పనిచేస్తున్న సుశీలాని ప్రేమిస్తూ ఉంటాడు. అతనికి దాస్ అనే మిత్రుడు ఉంటాడు. పోలీసు రికార్డుల్లో దాస్ ఒక నేరస్తుడు. పెళ్లి కాకుండానే సుశీల గర్భవతి అవుతుంది. ఆమెని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవించాలంటే డబ్బు కావాలి. దాస్తో కలిసి బస్సు దోపిడీ చేస్తే డబ్బులు వస్తాయని ప్లాన్ చేస్తాడు. పెట్రోల్ పోసి ప్రయాణికుల్ని బెదిరించి డబ్బులు దోచుకోవాలని అనుకుంటారు. అయితే ప్రయాణికులు తిరగబడతారు. దాస్ను కొడుతూ ఉంటే తప్పించుకునే క్రమంలో సాగర్ అగ్గిపుల్ల గీసి బెదిరిస్తాడు. అనుకోకుండా బస్సు అంటుకుని 23 మంది చనిపోతారు. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కోర్టు వీళ్ళకి ఉరిశిక్ష విధిస్తుంది. హంతకులకి శిక్ష పడటమే న్యాయం అయితే అందరూ హంతకులు ఉరికంబం ఎక్కుతున్నారా? ఇది దర్శకుడి ప్రశ్న. ప్రారంభమే ఈ ప్రశ్నతో మొదలవుతుంది. 1991లో చుండూరు మారణకాండలో 8 మంది చనిపోయారు. 1997లో జూబ్లీ హిల్స్ కారు బాంబు ఘటనలో 26 మంది మరణించారు. ఈ 2 ఘటనల్లో హత్యలు చేయడమే లక్ష్యం. చుండూరులో దళితులే లక్ష్యం. కారు బాంబు గురి తప్పింది. గురి తప్పకపోయినా అనేక మంది పోయేవాళ్ళు. ఈ 2 కేసుల్లో చంపడమే లక్ష్యంగా ఉన్న నిందితులకు ఉరి శిక్ష కాదు కదా, కనీసం యావజ్జీవ శిక్ష కూడా పడలేదు. చుండూరు కేసులో జైలుకెళ్లిన వారు విడుదలయ్యారు. కారు బాంబు కేసులో ప్రధాన నిందితుడు ఆ తర్వాత ఏదో కారణంతో బయటకు వచ్చేశాడు. చిలకలూరిపేట కేసులో దోపిడీ చేయటం మాత్రమే లక్ష్యం. ఈ క్రమంలో 23 మంది చనిపోయారు. ఈ కేసులో దోషులు ఉరి వరకు వెళ్ళి ఇంకా జైల్లోనే ఉన్నారు. మరి న్యాయం అందరికీ సమానమేనా? సినిమాలో దర్శకుడు చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్ ఇదే. అయితే ఇది సెకండ్ హాఫ్లో దారి తప్పి ఖైదీల పరివర్తన దిశగా వెళుతుంది. కథాంశం నెమ్మదించి క్లైమాక్స్లో క్షమాభిక్ష లభిస్తుంది. 23 సినిమా రెగ్యులర్ సినిమా ఫార్మాట్ కాదు. దర్శకుడు రాజ్ కమర్షియల్ దృష్టితో కాకుండా సహజత్వానికి దగ్గరగా ఉండేలాగా తీశారు. నిజానికి మన దేశంలో ఎక్కువగా జైళ్లలో మగ్గుతున్నది దళితులు, పేదవాళ్లే. ఇలాంటి కథలతో సమస్య ఏంటంటే, కొంచెం తేడా వచ్చినా సినిమా కాస్త డాక్యుమెంటరీ కథనంగా మారిపోతుంది. సినిమాకి ముఖ్యంగా నాటకీయత అవసరం. ఆ రకమైన సన్నివేశాలు లేకపోవటం వల్ల కథనం ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్లోగా ఉంటుంది. హీరో ఎలివేషన్లు, పంచ్ డైలాగులు, ఇంటర్వెల్ బ్యాంక్ కథలు, రొడ్డకొట్టుడు విలనిజంతో అలసిపోయిన ప్రేక్షకులకి ఒక ఊరట, హార్ట్ టచింగ్. రొటీన్ సినిమా ప్రేక్షకులకు 23 సినిమా ఎక్కడం కొంచెం కష్టమే కావచ్చు. ఆలోచనాత్మక సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మిస్ చేసుకోకుండా 23 సినిమాని చూడాలి. సినిమా చూస్తున్నప్పుడు తెలియకుండానే కళ్ళు తడుస్తూ ఉంటాయి. ఇండస్ మార్టిన్ డైలాగులు శతాబ్దాల దుఃఖాన్ని తడుతూ ఉంటాయి. కులం ప్రస్తావన వచ్చినప్పుడు అణగారిపోయిన వారి కష్టాలు కదులుతూ ఉంటాయి. హీరో హీరోయిన్ల అమాయకపు ప్రేమ సన్నివేశాలు, కన్న కూతురిని చూసుకోవడమే ఆఖరి కోరికగా ఉన్న హీరో తన కూతుర్ని రహస్యంగా చివరిలో చూసినప్పుడు అతనికి కలిగే ఎమోషన్ను తెర మీద అద్భుతంగా దర్శకుడు ఆవిష్కరించగలిగాడు. కోర్టు రూమ్ డ్రామా బలంగా ఉండి చెప్పాల్సిన పాయింట్ మీద, అంటే దళితులకు జరుగుతున్న అన్యాయం మీదనే ఫోకస్ చేసి ఉంటే సినిమా మరో జైభీమ్ అయి ఉండేది. ఖైదీల పరివర్తన అనే సబ్ప్లాట్ అతకలేదు. కామెడీ వేషాలు వేసే తాగుబోతు రమేష్ సరికొత్తగా కనిపించి తనలో అద్భుత నటుడు ఉన్నాడని రుజువు చేసుకున్నాడు. వినోదాత్మక సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఆలోచనాత్మక సినిమాలు ఎప్పుడో గానీ రావు. అలాంటి సినిమాలను చూసి ఆదరించినప్పుడు చరిత్రలో జరిగినటువంటి ఆధారాలను ఇంకొకసారి గుర్తు చేసుకుని పునఃసమీక్షించుకుని ముందుకెళ్లే అవసరం ఉంటుంది.